ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండినటువంటి పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వినూత్నంగా కళ్ళకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 20,000 ఎకరాల్లో పంట ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రైతును కూడా ఆదుకోలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 30% మాత్రమే అమలు చేశారు. మిగతా రైతులందరూ కూడా మొండి చేయి చూపారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట పోలీసులు వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. గ్రామాల్లో మారుమూల తండాల్లో యువత పక్కదారి పడకుండా శాంతి నెలకొనేలాగా, అక్కడ ఘర్షణ తావు లేకుండా ఒక అవగాహన కల్పించేలాగా, చట్టాలపైన అవగాహన కల్పించేలాగా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మునగాల్ మండలం కలకో గ్రామంలో నిర్వహించినటువంటి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ప్రజలకు చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా యువత పక్కదారి పడకుండా, పెడదారి పడకుండా, ఏదైతే డ్రగ్స్ సంబంధించి ఇతరత్ర మాదక ద్రవ్యాల బారిన పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. గ్రామంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, ఏ చిన్న గంజాయి సంబంధించినటువంటి కేసు వచ్చినా కూడా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. చట్టాలను ఎవరు కూడా చేతికి తీసుకోవచ్చు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పోలీసులను ఆశ్రయించాలి. పోలీసులతో ప్రజలందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. పోలీసులు కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని కూడా ఆయన సందర్భంగా తెలపడం జరిగింది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. హెచ్ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ ఇది విద్యార్థుల విజయంగా వారు అభివర్ణించారు. ఇక ముందు ఏ సమస్య వచ్చినా కూడా విద్యార్థులమంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం, అటు న్యాయపరంగా పోరాటం చేస్తాం, క్షేత్రస్థాయిలో కూడా అలుపెలుగని పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళ సందర్భంగా తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థి లోకానికి, విద్యార్థి పోరాటాలకు ఒక ప్రోత్సాహాన్ని అందించేలాగా, ఒక స్ఫూర్తినిచ్చేలాగా ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదైతే అకాల వర్షాలకు నష్టమైనటువంటి పంట పొలాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు. తుర్కపల్లి మండలం దయ్యంబండ తండా, ఇతర తండాల్లో కూడా ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అకాల వర్షాలకు నష్టమైనటువంటి వరి పంట పొలాలను, మామిడి తోటలను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా బోరున వెళ్ళబోసుకో ఉన్నారు. బోరున విలిపించారు. ₹1,00,000 పెట్టుబడులు పెడితే అకాల వర్షాలకు సర్వం కోల్పోయామంటూ కూడా కలెక్టర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నివేదిక రూపొందించి రైతులకు నష్టపరిహారం అందించేలాగా చర్యలు తీసుకుంటాను, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.